ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఆ 19 కంపెనీస్ లిస్ట్ని ఇప్పుడు మనం అనౌన్స్ చేయబోతున్నాము. ఆ 19 కంపెనీస్ లిస్ట్లో ఏదైతే ఉందో ఆ 19 కంపెనీస్ లిస్టుకి సంబంధించినటువంటి డేటాని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. రైట్, ఆ 19 కంపెనీస్ లిస్టు, ఇందులో కొన్ని అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినవి కావచ్చు, లేదా వీళ్ళకి అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరిగినవి కావచ్చు, లేక వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నవి కావచ్చు. 19 కంపెనీస్. ఓల్విక్ మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ముంబైలో ఉంది. ఇది దీంట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళినట్టుగా ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్. క్రిపాటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మహారాష్ట్రలోనే ఉంది. అట్లాగే నైస్నా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఎంజే మార్కెట్, ఇది ముంబైలోనే ఉంది. ఇక ట్రిఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మహారాష్ట్రలో ముంబైలోనే ఉంది. ఇక విక్స్కోవ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మహారాష్ట్రలో ముంబైలోనే ఉంది. డీకాట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది హౌసింగ్ బోర్డు కాలనీ తిరుపతిలో ఉంది. ఇది డీకాట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది తిరుపతిలో ఉంది. ఇక టెక్కర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కోకట్పల్లిలో ఉంది, హైదరాబాద్. ఇది టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక కంపెనీ. ఇక నెక్స్ట్ దీపక్ ఎంటర్ప్రైజెస్, ఇది ముంబైలోనే ఉంది. ఇక విశాల్ ఎంటర్ప్రైజెస్, ఇది ఎంజే మార్కెట్, ఇది ముంబైలోనే ఉంది. లావిష్ ఎంటర్ప్రైజెస్, ఇది ఢిల్లీలో, ఇది తూర్పు ఢిల్లీలో రిజిస్టర్ అయింది. లావిష్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. కిరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కల్పాదేవి, ఇది మహారాష్ట్రలోనే ఉంది, ముంబైలో. అరయో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది న్యూఢిల్లీలో ఉంది. ఈజీ లోడ్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంసీడీ స్కూల్ దగ్గర, ఇది ఢిల్లీలో ఉంది. అట్లాగే బాలాజీ ట్రేడింగ్, ఇక్కడ ఇది బెంగళూరులో ఉంది. బాలాజీ ట్రేడింగ్, ఇది బెంగళూరులో ఉంది. ఇక ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, మాధాపూర్లో ఉంది. ఎక్కడైతే ఇది చాలా ఆధార్ డిస్టిలరీ ప్రైవేట్, ఇది కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో, మాధాపూర్లో ఉంది. ఇక లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది పాండిచ్చేరిలో ఉంది, లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక న్యూమౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్రలో ఉంది. ఇక రుచిత జ్యువెలర్స్, ఇది ముంబై మహారాష్ట్రలోనే ఉంది. ఇక మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ముంబై మహారాష్ట్రలో ఉంది. అంటే మహారాష్ట్రలో, ముంబైలో దాదాపుగా మెజారిటీ కంపెనీలని అక్కడ ఈ క్యాష్ మొత్తాన్ని డిపాజిట్లు చేయటం, లేదా వేరే దగ్గరకి డిపాజిట్ చేపించి ఈ కంపెనీల్లోకి అమౌంట్ తెప్పించుకొని ఆ కంపెనీల్లోకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చెందినవి కావచ్చు, లేక వారికి సంబంధించి అనుబంధానికి సంబంధించినటువంటి ఎవరైతే రాజ్ కసిరెడ్డి లేదా XYZ ఆ కంపెనీల్లోకి ఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా విచారణలో బయటకు వస్తున్నటువంటి అంశాలు. ఇక ఈ మొత్తం కంపెనీలలో ముంబైలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, తిరుపతిలో మెజారిటీ కంపెనీస్ ఉన్నట్లుగా ఈ కంపెనీల లిస్టు. అంటే ఈ 2500 కోట్ల రూపాయలు ఎక్కువగా ఈ కంపెనీల్లోకి ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా వెల్లడవుతుంది. ఇక ఇంకొక ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళల్లో ఇప్పటి వరకు రాజ్ కసిరెడ్డి ఇప్పటి వరకు అరెస్ట్ కావటం జరిగింది. ఇక చాణిక్య ఎవరైతే అలియాస్ ప్రకాష్, ఇతను అరెస్ట్ కావటం జరిగింది. అట్లాగే శ్రీధర్ రెడ్డి, తను అరెస్ట్ కావడం జరిగింది, సద్దల శ్రీధర్ రెడ్డి, SPI ఆగ్రోసు. ఇక వీరితో పాటు ఎవరైతే దిలీప్ అరెస్ట్ కావటం జరిగింది. ఇక బాలాజీ గోవిందప్ప అరెస్ట్ కావటం జరిగింది. ఇక ధనుంజయ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు 7 ఈ కేసులో అరెస్ట్ కావటం జరిగింది. ఇక అరెస్ట్ కాబోతున్నటువంటి వాళ్ళల్లో ఈ ఇన్వెస్టిగేషన్లో ప్రధానంగా ఇక నెక్స్ట్ అరెస్ట్ అయ్యేటువంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నటువంటి వాళ్ళల్లో అనిల్ రెడ్డి ఇందులో పాత్ర ఉందని చెప్తున్నారు, మిథున్ రెడ్డి పాత్ర ఉందని చెప్తున్నారు. మిథున్ రెడ్డి, అనిల్ రెడ్డి తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి సమాచారం. అయితే ఈ 3200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్కి ఒక పథక రచన జరిగింది. ఆ పథక రచనలో
దీనికి చాలా పెద్ద ఒక స్కెచ్ చేశారంటున్నారు. అదేంటి అని అంటే నెంబర్ వన్ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే రిజల్ట్స్ రాకముందే లిక్కర్కి సంబంధించినటువంటి వ్యాపారాన్ని నిర్వహిద్దామని ఇందులో కొంతమంది ఒక మీటింగ్ను కూడా నిర్వహించారు. అది రాజ్ కసిరెడ్డి, అట్లాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, అట్లాగే ఒక XYZ తోటి ఫస్ట్ మీటింగ్ అనేటువంటి దాన్ని నిర్వహించారట. మరి అందులో నిర్వహించినటువంటి తరువాత ప్రభుత్వం వచ్చిన వెంటనే డిస్టిలరీస్ వాళ్ళందరితోటి ఒక సమావేశం జరిగింది. విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టుగా విజయసాయిరెడ్డి ఇంట్లో ఒక సమావేశం జరిగింది, అట్లాగే పార్క్ హయత్ హోటల్లో ఒక సమావేశం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో ఒక సమావేశం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సలహాగా చెప్పబడుతున్నటువంటిది ఏంటి అని అంటే ఇది శ్రీధర్ రెడ్డి చెప్పినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్గా చెప్పబడుతున్నటువంటిది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవప్రదమైనటువంటి ఒక నీతి వ్యాఖ్యాన్ని అయితే చెప్పారట. అదేంటి అని అంటే ఈ వ్యాపారం చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చేయాలి, ఇందులో ప్రభుత్వానికి ఆదాయం రావాలి, అదేవిధంగా పార్టీకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఆదాయం రావాలి, రెండిటికి ఆదాయం వచ్చేటట్టుగా మీరు ఈ మొత్తం ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయండి అని ఆయన నా ఒక్కడికే ఆదాయం రావాలని మాత్రం చెప్పలేదు, ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నాడు, తనకి ఆదాయం రావాలని చెప్పారు అనికి ఎవరైతే సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్లో, ఆ కన్ఫెషన్ స్టేట్మెంటా లేదా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆయన చెప్పినటువంటి అంశంగా ఇప్పుడు దాంట్లో రికార్డ్ అయ్యింది. ఇక ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్స్ తర్వాత ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలు జరిగిన తర్వాత ఎవరైతే ఇందులో కీలకంగా ఒక ఆర్గనైజ్డ్గా చేసినటువంటి క్రైమ్లో ఒక 5 పాయింట్స్ చెప్తాను. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేటువంటి దాన్ని ప్రజలు నిర్ణయించుకోవాలి, ప్రజలు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి ఆ 5 పాయింట్స్ అని అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ బైట్స్లోనే వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది.